भारत माता की। ఢిల్లీ ప్రజలు చీపిరి తిరగేశారు. ఇప్పటివరకు ఆదరించిన పార్టీని చీకొట్టారు. భారీ మెజారిటీ సాధిస్తుంది అని భావించిన బీజేపీ యాస్టీజ్ గానే తన సీట్లని కైవసం చేసుకుంటే నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ప్రజల చేత చీకొట్టించుకుంది. भारत माता की। దీనికి గల కారణాలేంటి? సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడే అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడం దేనికి సంకేతం? 27 ఏళ్ల తర్వాత తన కలను నెరవేర్చుకున్న బీజేపీ ఏ ఎత్తుగళ్లు వేసింది? కాంగ్రెస్ ఇంత ఘోరం ఓటమి పాలవడానికి కారణాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఆమ్ ఆద్మీ పార్టీ అతి సామాన్యుడి పార్టీగా చెప్పుకొని అధికారంలోకి రావడానికి ఎన్నో ప్రయాసాలు పడింది. అన్నా హజారే లాంటి సామాజిక వ్యక్తిని ముందు పెట్టుకొని ప్రయాణాన్ని ప్రారంభించింది. 3 సార్లు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీ పొత్తులో ఉన్న నేపథ్యంలో 3 సార్లు ఈ విజయాన్ని దక్కించుకుని అరవింద్ కేజ్రీవాల్ సీఎం గా రాణించడం మొదలుపెట్టారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ పాలనలో అవకతవకలు మొదలయ్యాయి. అవినీతి ఆరోపణలు ఎక్కువైపోయాయి. డైరెక్ట్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ పేరే ప్రధానంగా వినిపించింది. దాని తర్వాత సీనియర్ లీడర్లు మనీష్ సిసోడియాతో పాటు సత్యేంద్ర జైన్ కూడా ఇదే వాదన వినిపించుకుంటూ వచ్చారు. దీంతో పాటుగా ముఖ్యంగా రెండో ప్రాబ్లం పాలనలో అస్థిరత్వం. అరవింద్ కేజ్రీవాల్ పాలన పట్ల ప్రజలు విముఖత వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఢిల్లీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి, ఢిల్లీ డెవలప్మెంట్ కి సంబంధించి యాజ్ ఏ సీఎం గా ఆయన ఫెయిల్ అయ్యారని చెప్పేసి ఇటీవల వెలువడైన ఫలితాలకు సంబంధించి ఇటీవల జరిగిన సర్వేల్లో కూడా అదే తేటతెలమైంది. మూడోది అధికార మార్పిడి. ఢిల్లీ సీఎం గా ఆయన పక్కకు తొలగిపోయి అతిశీని ఎప్పుడైతే సీఎం గా ఎక్కించారో అప్పుడే ఆయన పార్టీ పైన పూర్తి పట్టును కోల్పోయారు. ఆయన ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో బాగా లోకలోకలు ఎక్కువైపోయినాయి. ఒక లేడీని సీఎం చేయడాన్ని చాలా మంది ఒప్పుకోలేదు. దాంతో పాటుగా అతిశీని సీఎం చేయడం గల కారణాలు ఏంటని విశ్లేషించుకునే పనిలో ఆమ్ ఆద్మీ పడిపోయింది. ఫోర్త్, బీజేపీ స్ట్రాటజీలన్నింటినీ తిప్పికొట్టడంలో సిద్ధహస్తుడైన అరవింద్ కేజ్రీవాల్ ఈసారి మాత్రం వెనకంజ వేశాడు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. ఎప్పుడైనా గట్టి నోరు తెరిచి ఏమైనా చేస్తే మళ్ళీ బీజేపీ ఆయన్ని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి ఆయనకు ముందే తెలుసు కాబట్టి ఆయన చాలా సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా ఐదోది, ఢిల్లీ ప్రజల్ని ఆకర్షించడంలో, ప్రజారంజక పథకాలను విడుదల చేయడంలో ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా విఫలమైపోయింది. ఈ కారణాలన్నీ కలగలిసిపోయి ఢిల్లీ ప్రజల చేత చీకట్టుకునే స్టేజ్ కి ఆమ్ ఆద్మీ పార్టీ పడిపోయింది. भारत माता की। ఫస్ట్ టైం తన పొలిటికల్ కెరియర్ లోనే ఓటమిని చవి చూశారు అరవింద్ కేజ్రీవాల్. ఇక ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడవుతూ ఉన్నాయి. ఇప్పటికే సీనియర్ లీడర్లు సిసోడియాతో పాటు అతిశీ కూడా వెనుకంజలో ఉన్నారు. కేజ్రీవాల్ అయితే పూర్తిగా ఓటమి పాలైపోయారు. ఇక 20 స్థానాల్లోపే లీడింగ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. కౌంటింగ్ అయితే ఇంకా జరుగుతూ ఉంది. ఇక ఏ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన పట్టును కోల్పోతుందో, ఏ స్థానాల్లో ఓటమిని చవి చూడాల్సి వస్తుందో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు. भारत माता की।